నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్కు సంబంధించి ఫస్ట్ హెడ్లైన్ ఏముంది అంటే ఆమెకు మళ్ళీ నిరాశే మిగిలింది. ఆమెకు మీన్స్ మహిళా రిజర్వేషన్కు సంబంధించి అయితే చాలా ఉత్కంఠభరితంగా సాగినటువంటి బిల్లు ఆమోదానికి సంబంధించి చర్చకు సంబంధించి అయితే వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అంటూ మహిళా రిజర్వేషన్ బిల్లు వెనక్కి వచ్చింది అన్నట్టుగా ఆమెకు మళ్ళీ నిరాశే మిగిలింది. వీళ్ళు అనుకున్నది ఒకటే, అక్కడ జరిగింది ఒకటి. మద్దతు ఇస్తారేమో మహిళా రిజర్వేషన్కి అందరూ, ఒకవేళ అందరూ చెప్తున్నారు కదా మహిళా రిజర్వేషన్కి మేము వ్యతిరేకం కాదు అంటూనే కూడా ఒక వ్యతిరేకతను అయితే వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి హెడ్లైన్ ఏమి ఇచ్చారు అంటే ఆమెకు మళ్ళీ నిరాశే మిగిలింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే లోక్సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి నిన్నటి వరకు ఉత్కంఠగా జరిగినటువంటి ఓటింగ్కి సంబంధించి లోక్సభలో అయితే మెజారిటీ దక్కని 2/3 మెజారిటీ దక్కకపోవటం వల్ల అయితే వీగిపోయింది అన్నట్టుగా తెలుస్తోంది. బిల్లు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అయితే అనుకూలంగా 298 మంది ఓటు వేస్తే వ్యతిరేకంగా ఎంతమంది వేశారు అంటే 230 మంది. 298 మంది అనుకూలం అయితే 230 మంది వ్యతిరేకంగా వేశారు. సో దక్కని 3/2 మెజారిటీ. బిల్లు పాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 2/3 మెజారిటీ అయితే ఉండాలి. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా ఇక్కడ 2/3 మెజారిటీ అయితే రాలేదు. 298 మంది అనుకూలంగా ఉంటే 230 మంది వ్యతిరేకంగా ఉన్నారు. సో దీనికి సంబంధించి హెడ్లైన్ ఏమిచ్చారు అంటే ఆమెకు మళ్ళీ నిరాశే మిగిలింది అన్నట్టుగా. అయితే 2029 నుంచి మహిళా రిజర్వేషన్ల అమలుకు అయితే అడ్డుకట్ట. అయితే 2029 నుంచి ఏ విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు పరచాలి అన్న మాట ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా మహిళలు అయితే నిజంగా ఒక ఆనందమైన భావాన్ని కూడా వ్యక్తం చేశారు. కానీ 2029కి సంబంధించి మహిళా రిజర్వేషన్కి సంబంధించి అయితే మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించింది అయితే ఖచ్చితంగా అడ్డుకట్టపడిందా అంటే అడ్డుకట్టపడిందనే చెప్పొచ్చు. అయితే 22 గంటల పాటు చర్చ అనంతరం ఓటింగ్ అయితే నిర్వహించారు. 22 గంటల పాటు చర్చలో కూడా ఎన్ని చెప్పాలో అన్ని రకాలుగా చెప్పుకుంటూ వచ్చు మహిళా రిజర్వేషన్కి అయితే ఖచ్చితంగా మద్దతు ఇవ్వండి, వాళ్ళకి మనం అన్యాయం చేయకూడదు, వాళ్ళు అన్ని రంగాల్లో ముందుంటున్నారు కాబట్టి చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ వాళ్ళకి కల్పించాల్సిన అవసరం ఉంది అంటూ కేంద్ర ప్రభుత్వం విపక్షాలకైతే రకరకాలుగా వినిపించుకుంటూ వచ్చినా కూడా మేము మహిళా రిజర్వేషన్కి అయితే మేము వ్యతిరేకం కాదు, కానీ మీ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు అంటూ కూడా విపక్షాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చాయి. అయితే 24 గంటల పాటు ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్పి చూసినా కూడా ఫలితం లేకుండా పోయింది అంటూ ఆ తర్వాత 22 గంటల చర్చ తర్వాత అయితే ఓటింగ్ నిర్వహించారు. డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులు కూడా వెనక్కు తీసుకున్న కేంద్రం. దానితో పాటు డీలిమిటేషన్కి సంబంధించి అలాగే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమంటూ వీగిపోయిందో అట్లా దీనికి సంబంధించి డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అయితే తొలిసారి పార్లమెంట్లో ఓడిన మోదీ సర్కారు బిల్లు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ప్రవేశపెట్టిన బిల్లు కూడా వెనక్కి రావటం అంటూ కూడా జరగని పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ ఇదే మొదటిసారి మోదీ సర్కారుకు అయితే ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. విపక్షాలు ఘన విజయంగా ఫీల్ అవుతుంటే మోదీ సర్కారుకు మాత్రం గట్టి దెబ్బే తగిలింది అన్నట్టుగా ఉంది. అయితే విపక్షాల తీరును ప్రజల్లో ఎండగట్టాలని ఎన్డీఏ పక్షాల నిర్ణయం. అయితే మహిళలకు అన్యాయం చేశారు, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేయాలి, నిరసన భావం వ్యక్తం చేయాలి. అసలు మహిళలకు సపోర్టు అంటూనే మహిళలకు ఇంత అన్యాయం చేస్తారా అన్నట్టుగా దీనిపై అయితే ఎన్డీఏ పక్షాలు అయితే నిర్ణయం తీసుకున్నాయి. ఈ తీరును, విపక్షాల తీరును ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మీకు రావాల్సిన రిజర్వేషన్ల కోటాను అయితే రానివ్వకుండా చేశాయి విపక్షాలు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేయాలి అంటూ కూడా ఎన్డీఏ పక్షాలు అయితే నిర్ణయం తీసుకున్నట్టుంది. మళ్ళీ కూడా ఈరోజు కేంద్ర కేబినెట్ అయితే భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే దాని మీద కూడా ఈరోజు కేంద్ర కేబినెట్ అయితే మళ్ళీ సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కనుక డీటెయిల్స్ కనుక ఏమున్నాయి అనేది ఒక్కసారి మనం చూస్తే
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ మళ్ళీ ప్రక్రియకు అడ్డుకట్టపడింది. రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసి 2029 నుంచే రిజర్వేషన్లను అమల్లోకి తేవాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు. ఎలాగైనా సరే రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసి 2029 ఎన్నికల నుంచి ఖచ్చితంగా ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లును రిజర్వేషన్లకు సంబంధించి అమలు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. కానీ దానికి అయితే పడింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 298 అలాగే 230 ఓట్ల తేడాతో వీగిపోయింది అన్నట్టుగా ఉంది. అయితే శుక్రవారం రాత్రి 7 గంటల 19 నిమిషాలకు సభలో ఓటింగ్ పెట్టిన ఈ బిల్లు 2/3 వంతు 2/3 వంతు మెజారిటీ సాధించలేకపోయింది. సభకు హాజరై ఓటింగ్లో పాల్గొన్న 528 మందిలో 298 మంది అనుకూలంగా 230 మంది వ్యతిరేకంగా ఓటేయడంతో అవసరమైన 2/3 వంతు మెజారిటీ రాలేదని, అందువల్లే దానిపై తదుపరి కార్యాచరణ చేపట్టడం లేదని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఇక 2/3 రానప్పుడు మెజారిటీ రానప్పుడు ఇంకా తదుపరి చర్యలు ఏం ఇంకా చేపట్టేది లేదు అన్నట్టుగా స్పీకర్ ఓం బిర్లా అయితే ప్రకటించడం జరిగింది. మోదీ సర్కారు ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంట్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. అయితే ఇప్పటి వరకు కూడా ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది పాస్ అవుతూ వచ్చింది. కానీ ఈ విధంగా వెనక్కి రావటం అనేది మాత్రం నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బిల్లు ఇదే. అయితే మహిళా బిల్లు ఓడిపోవటంపై ప్రతిపక్షాలు కరతాళ ధ్వనులు చేస్తూ ఆనందం వ్యక్తం చేశాయి. విపక్షాలు సాధించిన ఘన విజయంగా పేర్కొంటూ కూడా కరతాళ ధ్వనులు చేస్తూ ఆనందం అయితే వ్యక్తం చేశారట. అయితే మహిళలకు దక్కాల్సిన హక్కులను వారికి అందించడానికి ఇక ముందు కూడా ప్రయత్నిస్తూనే ఉంటామని అధికార పక్షం ప్రకటించింది. ఇది మీ ప్రయత్నంగా మీరు విజయంగా భావిస్తున్నారు. కానీ మహిళలకు ఏమైనా సముచిత స్థానం ఇవ్వాలో, ఏ విధమైన స్థానం ఇవ్వాలో అటువంటి దానికి సంబంధించి మేము ముందు ఇంకా పోరాడతామే కానీ ఇంతటితో వదిలేయము అంటూ కూడా అధికార పక్షం కూడా ప్రకటించింది. బిల్లు పాస్ కావడానికి సభకు హాజరై ఓటేసిన 528 మందిలో 352 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా అంతకంటే 54 ఓట్లు తక్కువ రావడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ తీర్పుతో 2023లో పార్లమెంట్ ఆమోదించిన 106వ రాజ్యాంగ సవరణ చట్టానికి ఢోకా లేకపోయినా అమలుకు మాత్రం అడ్డంకులు తొలగినట్లయింది. లోక్సభ సీట్లను 850కి పెంచి అందులో అన్నట్టుగా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరెవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏంటి అనే దాని మీద డిసైడ్ అయిపోయి అందరూ ఊహాగానాల్లోకి వెళ్ళిపోయిన సందర్భంలో అయితే ఈ విధంగా అయితే మొత్తానికి మోదీ సర్కారు హయాంలో ఒక బిల్లు వెనక్కి వచ్చింది ఇప్పుడు దాకా అంటే ఈ బిల్లు అన్నట్టుగానే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది దీనికి సంబంధించింది, అది కూడా ఒకసారి మనం చూస్తే నోటిఫికేషన్ ఎందుకు వెలువరించామంటే ప్రభుత్వ వర్గాల వివరణ. నోటిఫికేషన్ ఏమిటి అంటే చట్టసభల్లో మహిళలకు 33% కోటా కల్పించే మహిళా రిజర్వేషన్ల చట్టం 2023 అమల్లోకి రానుందంటూ కేంద్ర న్యాయశాఖ గురువారం రాత్రి 10 గంటల సమయంలో నోటిఫికేషన్ జారీ చేయడం విపక్షాలు సహా అందరినీ విస్మయానికి గురి చేసింది. ఆల్రెడీ చర్చ జరుగుతుండగా 2023 నుంచి ఆమోదించినటువంటి అన్నట్టుగా మహిళలకు 33% రిజర్వేషన్కి సంబంధించి అమలు కానుంది అన్నట్టుగా న్యాయశాఖ అయితే మొన్న గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం, దీంతో విపక్షాలు సహా చాలా మంది కూడా విస్మయం చెందారు. అదేంటి బిల్లుకు సంబంధించి డిస్కషన్ జరుగుతుంది కదా, ఇది అమల్లోకి వచ్చిందని ఎట్లా చెప్తారో అంటూ కూడా అందరూ విస్మయం చెందారు. అయితే చట్టాన్ని సవరిస్తూ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సమయంలో చట్టం అమల్లోకి రానుందంటూ నోటిఫికేషన్ వెలువరించడంతో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనికి ప్రభుత్వ వర్గాలు వివరించాయి. వాటి వివరణ ప్రకారం అనుకుంటూ 2023లో పార్లమెంటు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఆమోదించింది అంటూ ఎందుకు ఇచ్చారు ఏంటి అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్త ఉంది దీనికి సంబంధించింది, అది కూడా ఒకసారి మనం చూస్తే బిల్లుకు సంబంధించి అమిత్ షా ఏమన్నారు, అక్కడ నెక్స్ట్ రిజెక్ట్ అవ్వడం, ఈ రాజ్యాంగ సవరణ బిల్లు రిజెక్ట్ అవ్వడం పట్ల అమిత్ షా ఏమన్నారు, రాహుల్ గాంధీ ఏమన్నారు అన్నది ఒకసారి చూస్తే 2023లో మహిళా బిల్లును అందరూ ఆమోదించారు. కానీ ఇప్పుడు రకరకాల కారణాలు వెలుగుతూ కాంగ్రెస్ మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఇది ఆ పార్టీకి కొత్త ఏం కాదు. గతంలో షాబానో కేసులో ట్రిపుల్ తలాక్ విషయంలోనూ అదే చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లును చాలాసార్లు అడ్డుకుంది అంటూ అమిత్ షా అయితే దానికి సంబంధించి మాట్లాడుతూ తీవ్ర
ఒక రకంగా భావోద్వేగానికి గురైనట్టుగా మేము అనుకున్నది మహిళలకు సముచిత స్థానం కల్పించాలన్నదే మా ఉద్దేశం, కానీ మీరు అవకాశం లేకుండా చేశారు, వాళ్ళకి అన్యాయం చేశారు అన్నట్టుగా. అయితే కాంగ్రెస్కి ఇదేం కొత్త ఏం కాదు అంటూ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. అయితే నెక్స్ట్, ఇది మహిళా రిజర్వేషన్ బిల్లే కాదు, మహిళలతో దీనికి సంబంధం లేదు, మీరు మహిళా రిజర్వేషన్ అని పేరు పెట్టారు కానీ ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, మహిళలకు సంబంధం లేదు. అయితే ఇది ఓబీసీ ఎస్సీ ఎస్టీ వ్యతిరేక బిల్లు. ఇది ఏంటి అంటే ఓబీసీలకి ఎస్సీ ఎస్టీ వ్యతిరేక బిల్లు, ఇది మహిళా బిల్లు కాదు. అంతేకాదు దక్షిణాది ఈశాన్య చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కూడా. ఎవరి హక్కులను లాక్కోవడానికి మేము ఒప్పుకోం, దేశాన్ని విభజించనివ్వం. అయితే బీజేపీ వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు, వాళ్ళు దేశాన్ని విభజించాలి, కొంతమందికి న్యాయం కొంతమందికి అన్యాయం చేయాలని చూస్తున్నారు, అందుకనే మేము అలా ముక్కలు కానివ్వము, అందరికీ సమన్యాయం జరగాలి అన్నట్టుగా రాహుల్ గాంధీ అయితే చెప్పడం జరిగింది. ఇది మహిళా బిల్లు కాదు, మహిళలకు దీనికి సంబంధం లేదు, ఇది ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వ్యతిరేక బిల్లు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదేమి అంతేకాదు దక్షిణాది ఈశాన్య అలాగే చిన్న రాష్ట్రాలకు ఇది వ్యతిరేకమైన బిల్లు అన్నట్టుగా. ఖచ్చితంగా ఇది కనుక ఆమోదం అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ నష్టం అయితే కలిగేది దక్షిణాది రాష్ట్రాలకు అన్నట్టుగా చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది దీనికి సంబంధించి, ఏపీలో ఏమన్నారు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే బిల్లుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, కూడా ఒకసారి చూద్దాం. మహిళలకు మహాద్రోహం చేశారు, ఇండియా కూటమిపై చంద్రబాబు అయితే ధ్వజం ఎత్తినట్టుగా తెలుస్తోంది. అసలు ఆయన ఏమన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవటం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం ఇండియా కూటమి కోట్ల మంది మహిళలకు ద్రోహం చేసింది అని సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. మహిళా సాధికారత దిశగా దేశం వేయాల్సిన చారిత్రాత్మక అడుగును వాళ్ళు అడ్డుకున్నారని దుయ్యబట్టారు. ఇది రాజకీయమైన అడ్డంకి మాత్రమే కాదని, చట్టసభల్లో సమాన హక్కులు సముచిత ప్రాతినిధ్యం కోరుతున్న అర్హులైన మహిళలకు చేసిన ద్రోహం అంటూ ఎక్స్ వేదికగా అయితే ఆయన విరుచుకుపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన, రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు దేశానికి అపకారం చేశాయి. పునర్విభజన బిల్లుకు సంబంధించింది వెనక్కి వచ్చేసింది, రాజ్యాంగ సవరణ బిల్లు కూడా వెనక్కి రావటం వల్ల ప్రతిపక్షాలు విజయంగా భావిస్తున్నారు కానీ దేశానికి అపకారం చేశాయి అంటూ ఆయన మండిపడ్డారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం లోక్సభ సీట్ల పెంపుపై ఉన్న ఫ్రీజింగ్ 2026 జనాభా లెక్కలు ప్రకటించే వరకు కొనసాగుతోంది. అయితే ఏ విధంగా 81 ప్రకారం లోక్సభ సీట్ల పెంపు ఉందో అదేవిధంగా 2026 జనాభా లెక్కలు ప్రకటించే వరకు కూడా అదే కొనసాగుతుంది. ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించుకోకపోతే కొత్త జనాభా లెక్కల ప్రాతిపదికన సీట్లు పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. అంతే కదా, ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించలేదు కాబట్టి కొత్త జనాభా లెక్కల ప్రకారం జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు సీట్లు మళ్ళీ పునర్వ్యవస్థీకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటూ, దీంతో దక్షిణ ఈశాన్య చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇవి పునర్విభజన జరగకుండా ఉంటే ప్రాతినిధ్యం వాటికి మళ్ళీ దక్షిణ ఈశాన్య రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. కీలక అభివృద్ధి సూచీలో బాగా రాణించిన రాష్ట్రాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో శిక్షకు గురి కాకూడదనే సూత్రాన్ని ఇది గుర్తించింది అన్నట్టుగా, దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాల కంటే రాజకీయ ఎజెండాలై పైచేయి సాధించడం దురదృష్టకరం. అయితే జాతీయ ప్రయోజనాల కోసం అంటే ఇప్పుడు తాత్కాలికంగా ఉన్న ప్రయోజనాల కోసం ఆలోచించారు తప్ప విపక్షాలు దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి ఆలోచించలేకపోయారు, ఇది దురదృష్టకరం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ పరిణామాన్ని చూసి ఆనందిస్తున్న వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంటూ కూడా ట్వీట్ చేశారు. చాలామంది విపక్షాలకు ఇండియా కూటమికి సంబంధించి వాళ్ళు చాలా ఏదో ఘనకార్యం చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ దేశానికి ద్రోహం చేశారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూస్తే, మహిళా శక్తిని పెంపొందించే మహాదవకాశాన్ని దూరం చేశారు. మహిళా శక్తిని మహిళలు వాళ్ళ శక్తిని వాళ్ళని పెంపొందించుకోవటానికి వాళ్ళు అన్ని రంగాల్లో ముందుంటున్నారు కాబట్టి వాళ్ళకు ప్రాతినిధ్యం కల్పించే ఒక గొప్ప అవకాశాన్ని అయితే అందరూ కలిసి ఇండియా కూటమికి సంబంధించిన విపక్షాలన్నీ కూడా కలిసి దూరం చేశాయి అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మండిపడినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే,
ఎకరానికి 40,000 కౌలు అంటూ రాజధాని రెండో విడత భూ సమీకరణలో రైతులకు వర్తింపు అంటూ ఏటా 3,000 రూపాయల చొప్పున పెంపు సీఎం చంద్రబాబు అంగీకారం రైతులతో సుదీర్ఘంగా సమావేశం. అయితే రెండో విడత భూ సమీకరణకు సంబంధించి రైతులతో అయితే ఒక సమావేశాన్ని నిర్వహించారు. వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఈ ఎకరాకి 40,000 రూపాయల కౌలు ఇస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఏటా 3,000 రూపాయల చొప్పున పెంచుతారు అన్నట్టుగా. అయితే 10 ఏళ్ల పాటు కౌలు చెల్లింపు అయితే ఉంటుంది అన్నట్టుగా. ఒక్కో కుటుంబానికి 1,50,000 వరకు వ్యవసాయ రుణమాఫీ ఎంతమంది ఇచ్చారో అన్ని కుటుంబాలకు సంబంధించి 1,50,000 అయితే రుణమాఫీ అయితే ఉంటుంది అన్నట్టుగా రైతులతో మాట్లాడి రైతులకు ఏం కావాలి ఏంటి వాళ్ళు ఏమి ఇస్తున్నారు ఏంటి అనే దాని మీద అయితే ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడి చెప్పడం జరిగింది. అయితే ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించండి అంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రైతులను కూడా కోరటం జరిగింది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, ప్రత్యేక మతాచారాలు న్యాయ సమీక్షకు అర్హమైనవే అంటూ శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించింది. ప్రత్యేక మతాచారాలు న్యాయ సమీక్షకు సంబంధించి అర్హమైనవే అన్నట్టుగా సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించింది. ఇది శబరిమల కేసు విచారణ సందర్భంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్ర పునేత ఎన్నికయ్యారు అన్నట్టుగా. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేతను ప్రభుత్వం నియమించింది. అయితే ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. పునేత 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేశారు. ఆ తర్వాత 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక పునేతను విజిలెన్స్ కమిషనర్గా నియమించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని 5 ఏళ్ల పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుండటంతో ఎస్సీసీగా పునేతను నియమించారు. అయితే ఈయన గతంలో కూడా ఎక్కడెక్కడ పనిచేశారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడంతో పాటు ప్రస్తుతానికైతే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అయితే ఈయన నియమించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, ముప్పును ముందే గుర్తించే హలో కిడ్నీ అంటూ మూత్రపిండాల వ్యాధుల నిర్ధారణకు ఏఐ ఆధారిత పరీక్షలు అయితే చేస్తున్నారట. 2 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నట్టుగా ఉంది. అయితే ముందుగానే ముప్పును గుర్తించేందుకు హలో కిడ్నీ అంటూ ఏఐని, ఈ మూత్రపిండాల వ్యాధుల నిర్ధారణకు సంబంధించి ఏఐ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అంటే, బెంగాల్లో కీలక పోరు, ముఖ్య నియోజకవర్గాల్లో హోరాహోరీ. మొత్తానికి బెంగాల్లో అయితే కీలక పోరు అయితే జరగబోతోంది. ముఖ్య నియోజకవర్గాల్లో హోరాహోరీ అన్నట్టుగా అయితే బెంగాల్కి సంబంధించి ఎన్నికలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 6లో ఇచ్చారు. నెక్స్ట్, స్లీపర్ బస్సులు వద్దే వద్దు, పలు దేశాల్లో నిషేధం, మన దగ్గర అమలు చేయాలి. ఏ దేశాల్లో అయితే నిషేధం విధించారు ఈ స్లీపర్ బస్సులకు సంబంధించి, సేమ్ మన దగ్గర కూడా అలా నిషేధాన్ని అమలు చేయాలి అంటూ దశల వారీగా 22 నెలల్లో తొలగించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ఆస్కి అంటూ ఒక వార్త అయితే ఉంది. ఎందుకంటే ఈ నిద్రమత్తులో డ్రైవర్లు ఎట్లా ఉంటున్నారు, ఈ నిద్రమత్తులో ప్రయాణికులు కూడా చాలా వరకు ఏసీ బస్సులోనే జరిగినాయి. ఏసీ బస్సులు మీన్స్ స్లీపర్ బస్సులోనే ఎక్కువ జరిగినాయి. కాబట్టి నిద్రమత్తులో ఉండటం వల్ల ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి చాలా దేశాల్లో స్లీపర్ బస్సులను నిషేధించారు. సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా నిషేధించాలి అన్నట్టుగా అయితే దశల వారీగా 22 నెలల్లో అయితే ఒక్కొక్క దశల వారీగా మొత్తానికైతే ఒక 22 నెలల్లో కంప్లీట్గా దీని నిషేధం అయితే, ఈ స్లీపర్ బస్సుల నిషేధం అయితే జరగాలి అన్నట్టుగా ఆస్కి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల ఉన్నాయి. అయితే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్కి అయితే ఈ విధంగా సూచించింది అన్నట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఎప్పుడు ఎక్కడెక్కడ ఎటువంటి స్లీపర్ బస్సులు ఏ ప్రయాణం జరిగింది, ఎప్పుడు ఏంటి అనే దాని మీద డీటెయిల్స్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, 5 నగరాల్లో
కంప్రెస్డ్ గ్యాస్ ప్లాంట్లు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. 59.63 కోట్లతో ప్రణాళిక అంటూ వంట గ్యాస్ కొరతకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. తొలి దశలో హోటళ్లకు దీన్ని సరఫరా చేయనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ కనుక చూస్తే ప్లాంట్లతో మేలు ఇలా అంటూ ఏ విధంగా చేయబోతారు ఏంటి అన్నట్టుగా నగరాల్లో వ్యర్థాల సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. నెక్స్ట్ డంపింగ్ యార్డులకు చెత్త తరలించే పరిస్థితి తగ్గించడం కూడా అవుతుంది. ఎల్పిజి వినియోగం కూడా తగ్గడం అవుతుంది. సతత్ పథకం కింద కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోవటం అంటే సతత్ పథకం కింద కేంద్రం నిధులను మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఇచ్చిన నిధులన్నీ కూడా మనం సక్రమమైన మార్గంలో ఉపయోగించుకోవచ్చు అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్ ఉంది. సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. అయితే గుజరాత్ టైటాన్స్ అయితే విజయం సాధించింది. ఐపీఎల్కి సంబంధించి 5 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ ఓటమి పాలయ్యారు అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ మార్కెట్ సీజ్ ఫైర్ అంటూ సెన్సెక్స్ 505 పాయింట్లు, నిఫ్టీ 157 పాయింట్ల ర్యాలీ అంటూ సీజ్ ఫైర్ ఎఫెక్ట్ ఎలా ఉంది ఏంటి అనే దాని మీద స్టాక్ మార్కెట్ల మీద అనేది ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉంటే నెక్స్ట్ మెయిన్ వార్తకు వచ్చేసరికి లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్య 540 ఉంటే ఓటింగ్లో పాల్గొన్న సభ్యులు 528 మంది. ఆమోదానికి కావాల్సిన ఓట్లు 352 అయితే అనుకూలంగా పడినవేంటి 298, వ్యతిరేకంగా పడినవి 230 అన్నట్టుగా నారీ సారీ అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త. మహిళా రిజర్వేషన్కి సంబంధించిన బిల్లు అయితే వెనక్కి రావటం, ఆమోదం పొందకపోవటంపై దానికి సంబంధించిన వార్తకు సంబంధించి హెడ్లైన్ సాక్షి పేపర్లో నారీ సారీ అన్నట్టుగా ఇచ్చారు. లోక్సభలో వీగిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు అన్నట్టుగా 352 ఓట్లు కావాల్సి ఉండగా అనుకూలంగా 298 మంది ఓట్లేశారు. బిల్లును వ్యతిరేకిస్తూ ఓటేసిన 230 మంది విపక్ష సభ్యులు అంటూ. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలు ఉన్నాయి. నెక్స్ట్ బిల్లులను అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్స్లో గణాంకాలతో సహా పోస్ట్ చేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఇటు మహిళా బిల్లు సాకారం కాలేదు, అటు దక్షిణాదికి న్యాయం జరగలేదు. దీనిపై ఆ పార్టీలే ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఏం సాధించారు? పోనీ మహిళలకు ఏమైనా న్యాయం చేశారా? న్యాయము జరగల, అన్యాయం జరిగినట్టే. పోనీ దక్షిణాది రాష్ట్రాలకు ఏమైనా మేలు జరిగిందా? మేలు జరగల. దీనివల్ల యూజ్ ఏం జరిగింది? ఏం చేశారని చెప్పి చంకలు గుద్దుకుంటున్నారు ఆ విపక్షాలు అన్నట్టుగా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే 50% సీట్ల పెంపే దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనకరం. అయితే ఒక రకంగా దక్షిణాది రాష్ట్రాల్లో 50% సీట్లు పెంచుతూ ఉన్నారు కదా, నిజంగా పెంచితే నిజంగా చాలా ఉపయోగకరంగా ఉండేది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. 2011 జనాభా లెక్కలతో నష్టం, 2026 జనాభా లెక్కలు అమలైతే మరింత నష్టం. అయితే ఆల్రెడీ 2011లో లెక్కల ప్రకారం చూస్తే నష్టం అంటున్నారు. ఇంకా ఆ లెక్కను చూసుకుంటే 2026 ప్రకారం జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే ఇంకా నష్టమే కానీ లాభం ఎట్లా ఉంటుంది అన్నట్టుగా ఆయన క్వశ్చన్ చేశారు. అయితే బిల్లులను అడ్డుకోవడం దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గే ప్రమాదం ఉంది. అయితే ఎంపీ సీట్లు అయితే ఖచ్చితంగా తగ్గుతాయి అన్నట్టుగా ఆయనైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్స్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ప్రాంతీయ అసమానతలకు తావివ్వద్దు, లోక్సభలో వైఎస్ఆర్సీపీ పక్షనేత పివి మిథున్ రెడ్డి సూచించారట. డీలిమిటేషన్ దేశ నిర్మాణ ప్రక్రియలా ఉండాలి. కమిటీలో ప్రతిపక్షాలకు ఖచ్చితంగా చోటు దక్కాలి. ఒక కమిటీ ఉండాలి, ఆ కమిటీలో ఖచ్చితంగా కూడా ప్రతిపక్షాలకు కూడా చోటు దక్కాలి అంటూ మిథున్ రెడ్డి అయితే సూచించినట్టు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. డబ్బులు లేవు, ఏ పంట కొనలేం అంటూ రైతులకు తేల్చి చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు అంటూ రైతులకు సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు. పల్నాడు హైవేపై మొక్కజొన్న రైతులు ధర్నా నిర్వహించారట. అందులో అయితే ఆ ధర్నాకు సంబంధించిన వార్త ఏమి ఇచ్చారు అంటే, అంతకుముందు అచ్చెన్న క్యాంపు కార్యాలయాన్ని వాళ్ళు ముట్టడించిన మొక్కజొన్న రైతులు ప్రభుత్వం స్పందించిన తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నట్టుగా ఉంది. అయితే సజ్జల భార్గవ్పై ఎల్ఓసి రద్దు చేయండి అంటూ ఇమిగ్రేషన్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు వరకు పోలీసులు ఆయనకి ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. నోటీసు ఇవ్వకుండా భార్గవ్ రెడ్డి దర్యాప్తునకు సహకరించలేదని ఎలా అంటారు అంటూ పోలీసుల తీరును ఆక్షేపించిన జడ్జి జస్టిస్ భట్టు దేవానంద్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. డిగ్రీ అధ్యాపకుల బదిలీపై కాలయాపన జరుగుతోంది. గత ఏడాది అన్ని శాఖల్లో జరిగిన వీరికి మొండి చెయ్యే అన్నట్టుగా ఒక వార్త ఇచ్చారు. నెక్స్ట్ విండ్ పవర్ ప్రాజెక్టుకు పేదల భూముల బాబు సర్కారు దురాగతం అంటూ ఇంకొక వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్ర పునేత నియమింపబడ్డారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ సచివాలయం, హైకోర్టు అలాగే అసెంబ్లీకి సంబంధించిన భవనాల్లో ఎంఈపీ పనులకు టెండర్లు నోటిఫికేషన్ జారీ చేసిన
ఏజీఐసీఎల్ బిడ్ దాఖలకు జాయింట్ వెంచర్లకు అవకాశం లేదని నిబంధన అయితే పెట్టినట్టుగా తెలుస్తోంది. పనులు ఎవరికి దక్కుతాయన్నది ఇప్పటికే నిర్ణయమైపోయిందంటున్న నిపుణులు. ఎవరికి ఎందుకు ఇవ్వట్లేదు, బిడ్ దాఖలకు జాయింట్ వెంచర్లకు అవకాశం లేదని ఎందుకు నిబంధన పెట్టింది అంటే ఆల్రెడీ పనులు ఎవరికి దక్కుతాయనే దాని మీద వాళ్ళు ఒక క్లారిటీలో ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది అన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, తీర్థయాత్ర విషాదాంతం అంటూ ప్రైవేటు బస్సును కారు ఢీకొనడంతో చెలరేగిన మంటలో ఒకే కుటుంబానికి చెందిన 6 సజీవ దహనం అయ్యారట. అయితే కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇందాక బస్సు ప్రమాదం, స్లీపర్ బస్సులు అన్నాం కదా, ఇట్లాంటివి అనమాట. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. మెడికల్ ప్రాక్టీషనర్స్ నమోదు నిబంధనలు సవరణ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే నేడు కేంద్ర కేబినెట్ మళ్ళీ భేటీ అవుతుంది అన్నట్టుగా అయితే వార్త ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. దక్షిణాది ప్రాతినిధ్యానికి కోతా దేశ ద్రోహమే అంటూ రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్, నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నారు అంటూ అమిత్ షా కూడా ధ్వజమెత్తారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతికి వెళ్ళేసరికి ఫస్ట్ వార్త ఏంటంటే విపక్షం విజయం సాధించింది అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. 2/3 మెజారిటీ లేక వీగిన మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు కూడా వెనక్కి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఓటింగ్లో పాల్గొన్న 528 మంది సభ్యులు అనుకూలంగా 290 మంది, వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి అన్నట్టుగా ఇచ్చారు. అయితే మహిళను ప్రధాని చేస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చినా బీజేపీని నమ్మే ప్రసక్తి లేదన్న ఎస్పీ అధినేత అఖిలేష్. విపక్షాలు ఒప్పుకోపోవడంతో ఒరిజినల్ బిల్లుతో ఓటింగ్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళు 22 గంటల పాటు జరిగిన చర్చలో ఎంత సముదాయించినా సరే వాళ్ళు ఒప్పుకోలేదు, వ్యతిరేకంగానే ఓటింగ్ వచ్చింది. అయితే రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టామంటూ కూడా వాళ్ళు భుజాలు ఎగరేసుకుంటున్నాయి విపక్షాలు అన్నట్టుగా ఇచ్చారు. దేశ ఎన్నికల చిత్రపటాన్ని మార్చేందుకు ప్రభుత్వ కుతంత్రమే ఈ బిల్లు అన్నట్టుగా వాళ్ళు మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కూల్చే ప్రయత్నం చేశారు అంటూ ఖర్గే కూడా ధ్వజమెత్తడం జరిగింది. మోదీ ముసుగు వీడింది అంటూ ప్రియాంక గాంధీ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల ఉంటే కోట్లాది మంది మహిళలకు ద్రోహం అయితే జరిగింది అన్నట్టుగా ఒక మంచి అవకాశాన్ని కోల్పోయామంటూ విపక్షాలు ఏం సాధించాయో ప్రశ్నించుకోవాలంటూ కూడా వైఎస్ జగన్ అన్నారు. అయితే ఎవరెవరు ఏమి అన్నారు, చంద్రబాబు నాయుడు ఏమన్నారు, అలాగే ఢిల్లీని ఓడించామంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా పాజిటివ్గా ఆయనకి వాళ్ళు ఏం చేశారు అనే దాని మీద చాలా గర్వంగా పాజిటివ్గా చెప్పుకుంటూ ఒక వ్యాఖ్య ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ నిరసనలు అయితే చేపట్టినట్టుగా తెలుస్తోంది. మహిళా బిల్లును ఓడించి సంబరాల అంటూ కూడా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, ఆ భూములు ఫ్రీ హోల్డ్ అంటూ 1.36 లక్షల ఎకరాల సర్వీసీనా భూములకు నిషేధం అయితే విముక్తి కలిగింది, నిషేధ భూములకైతే విముక్తి కలిగింది అన్నట్టుగా క్రయ విక్రయాలకు అనుమతి ఇచ్చింది. వాటికి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. రాష్ట్రంలో అమల్లోకి సీఎం హామీ అన్నట్టుగా రికార్డులు తాజా పరచాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మెమో జారీ చేసిన రెవెన్యూ స్పెషల్ సీఎస్ మాట నిలబెట్టుకున్నామంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, జూన్ కల్లా 100% చెత్త అయితే క్లియర్ చెయ్యాలి అన్నట్టుగా పార్కులుగా డంపింగ్ యార్డులు, స్వచ్ఛాంధ్ర సాకారానికి కార్యాచరణ, స్వర్ణాంధ్ర సమీక్షలో సీఎం స్పష్టీకరణ, ర్యాంకులు విశాఖ ఫస్ట్, అల్లూరి లాస్ట్లో ఉంది అన్నట్టుగా ఉంది. అయితే స్వచ్ఛాంధ్రకు సంబంధించి ర్యాంకులు కేటాయించడం జరిగింది. దాంట్లో అయితే విశాఖ అయితే ఫస్ట్లో ఉందట, అల్లూరి సీతారామరాజు జిల్లా అయితే లాస్ట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, ఎస్ఈసీగా అనిల్ చంద్ర పునేత అంటూ ఒక వార్త. 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ అయితే లేదు, మళ్ళీ 6వ స్థానానికి వెళ్ళిపోయింది. గతంలో మేలుకు కంపారిజన్ చేసుకుంటే 4వ స్థానంలో ఉంది. ఈసారి వచ్చేసరికి 6వ స్థానానికి పడిపోయింది. కేవలం యుద్ధ ప్రభావం వల్లే ఇదంతా జరిగింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే హజ్ యాత్రకు ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన 3 వార్తలకు సంబంధించిన డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, తెరుచుకున్న హర్మోజ్ నౌకల రవాణాకు పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ అయితే ప్రకటించింది. అయితే కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగితే అంతకాలం అయితే హర్మూజ్ను ఓపెన్ చేసే ఉంచుతాం అన్నట్టుగా ఇరాన్ అయితే ప్రకటించింది. ట్రంప్ కూడా ఇరాన్కి ధన్యవాదాలు తెలిపారు. అయితే మిగతా జలసంధి శాశ్వతంగా తెరిచి ఉంటేనే మంచిది, తెరిచి ఉంచాలి అంటూ బ్రిటన్, ఫ్రాన్స్ కూడా కోరుకున్నట్టుకు తెలుస్తోంది. అయితే భారీగా తగ్గిన ముడి చమురు ధరలు భారత్కు కాస్త ఊరట దీనివల్ల అన్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే 24న యూరప్ పర్యటనకు జగన్ దంపతులట. అయితే షరతులతో సిబిఐ కోర్టు అయితే అనుమతి ఇచ్చింది అన్నట్టుగా వార్త అయితే ఉంది.
పూడి శ్రీహరికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏమిటంటే కుప్పం కోర్టు రిమాండ్ నిరాకరణ ఉత్తర్వులు సస్పెండ్, మరో నిందితుడు గిరీష్ కుమార్ రెడ్డికి కూడా ఇవి వర్తిస్తాయంటూ ఇద్దరికి నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు అన్నట్టుగా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ సజ్జల భార్గవ్ తీరు అనాగరికం అంటూ సోషల్ పోస్టుల వ్యవహారంలో నిందితులు అనైతికంగా సంస్కారహీనంగా ప్రవర్తించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టారు. చట్ట ప్రకారం వారిపై కఠినంగా వ్యవహరించాలి. అఫిడవిట్ తీసుకొని ఎల్ఓసి రద్దు చేయండి. హైకోర్టు దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్కు ఆదేశాలు జారీ చేసినట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నట్టున్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వెళ్ళేసరికి ఫస్ట్ హెడ్లైన్ వచ్చేసరికి హర్మోజ్ పూర్తిగా ఓపెన్, ఇరాన్ కీలక ప్రకటన. ఈ సీజ్ ఫైర్ కొనసాగినంత కాలం అయితే ఇది ఈ విధంగా ఉంటుంది, కాల్పుల విరమణ ఉన్నంత కాలం అయితే హర్మూజ్ ఓపెన్గానే ఉంటుందని ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ నెగ్గని మహిళా కోట డీలిమిటేషన్ బిల్లును కలిపి పెట్టడంతో వ్యతిరేకించిన ప్రతిపక్షాలు. అయితే బిల్లును వేరువేరుగా పెట్టాలని కోరినా అంగీకరించని అధికార పక్షం. అయితే సపరేట్గా పెట్టాలని వాళ్ళు కోరినా కూడా వీళ్ళైతే అంగీకరించలేదు. ఇక లోక్సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఏమన్నారు ఏంటి అనేది చూస్తే ఒకసారి, రాజ్యాంగంపై దాడిని మేం తిప్పి కొట్టామంటూ రాహుల్ గాంధీ అంటే మహిళల హక్కులకు ప్రతిపక్షాలు వ్యతిరేకంగా ఉన్నాయి. లోక్సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ఫైర్ అంటూ ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపలనే. నెక్స్ట్ జాతీయ విపత్తును అడ్డుకున్నామంటూ చరిత్రలో లిఖించదగిబడిన రోజు ఈ రోజు అంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. డీలిమిటేషన్ లింకును అంగీకరించం అంటూ ఓబీసీ కోటాను చేర్చకపోవడంతో వీగిపోయింది అంటూ ప్రియాంక కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ జూన్ 2 కల్లా పీఆర్సీ అమలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు నిరసనకు దిగినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కాళేశ్వరం బ్యారేజీకి సంబంధించి కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లపై కోఆర్డినేషన్ కమిటీ అట ఏజెన్సీల ప్రతినిధులు సహా 9 మందితో ఏర్పాటు చేశారు అన్నట్టుగా ఇంకొక వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది వెలుగు పేపర్కు సంబంధించి, 4.5 ఏండ్ల కోర్సుకు 5 ఏండ్ల ఫీజు అంటూ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఫీజుల దందా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కేటగిరీ బి, సి స్టూడెంట్లపై యాజమాన్యాల ఒత్తిడి అంటూ వెలుగు పేపర్కు సంబంధించి లాస్ట్ వార్త. కేటగిరీ బీసీ స్టూడెంట్లపై యాజమాన్యాలు అయితే ఒత్తిడి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ జూన్ 2 కల్లా పీఆర్సీ అమలు చేయాలంటే ఇందాక చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు అయితే నిరసనట. ఇక మెయిన్ 3 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించండి అంటూ లాస్ట్ వార్త వెలుగు పేపర్కు సంబంధించి. పాత బకాయిలు ఎన్నున్నాయంటే 1,468.94 కోట్లు అయితే విడుదల చేయండి అన్నట్టుగా. పోషకాహార బియ్యం పంపిణీని పునఃప్రారంభించండి. కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ అయితే విజ్ఞప్తి చేసినట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.